నామమునకు మహిమ కలుగునుగాక. కీర్తనలు 84 4వ చరణము మనం చదువుకుంటున్నాము. మీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు కోరహ కుమారుల కీర్తన ఇది. వారు దేవుని మందిరాన్ని గురించి, అందులో నివసించే వారిని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. రాజైన దావీదు తాను నివాస స్థలం దేవుడు దయచేసినప్పుడు, అన్ని విషయాలకు తనకు శాంతి సమాధానం కలిగినప్పుడు దేవుని కొరకు ఒక మందిరము తానుండే ప్రదేశంలో కట్టించుకోవాలని ఆశపడ్డాడు. అందుని బట్టి దేవుని దగ్గర నాతాను ప్రవక్తతో చెప్పినప్పుడు నాతాను ప్రవక్త కూడా నీకు తోచినట్టు చెయ్యు అన్నాడు. కానీ రాత్రికాలం దేవుడు కల్లో నాతాను ప్రవక్త కనబడి, దావీదు నాకు మందిరం కట్టించటం నాకు ఇష్టం లేదు, అతని గర్భంలో నుంచి వచ్చినటువంటి కుమారుడు నా కొరకు మందిరం కట్టించును, ఎందుకంటే అతను బహుగా యుద్ధము చేసి చేతులు రక్తంతో నిండుకొనిదై ఉన్నది కనుక అతను కాదు, అతని కుమారుడే నాకు మందిరం కట్టిస్తాడు అని చెప్పినప్పుడు, మరి దావీదు దేవుని కోరిక మేరకు సొలొమోను దేవుని మందిరం కట్టిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన అక్కడ మందిరం కట్టించి ప్రార్థన చేసిన తర్వాత 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల వరకు మనం చూసినప్పుడు, మందిరం నిర్మించి సొలొమోను ప్రార్థన చేసి ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మహిమ మందిరము నిండెను. యెహోవా తేజస్సు నిండిన మందిరమందు నిండిన కనుక యాజకులు అందులో ప్రవేశించలేకపోయాను. అగ్నియు యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగుట చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించిరి. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరం నిండుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యాజకులు దేవుని మహిమను బట్టి యాజకుల మందిరంలోనికి వెళ్ళలేకపోయాను అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అక్కడ దేవుడు కోరుకున్న రీతిలో వారు మందిరం నిర్మించారు. దేవుని మహిమ మందిరంలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చినప్పుడు మరి పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యంలో ఏం చెప్పి ఉన్నాడంటే, మనమే ఆయనకి మందిరంగా ఉంటున్నట్టుగా చెప్తున్నాడు. మనం చూస్తున్నాం, మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరు ఎరుగరా? ఎవడైనాను నా ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ దేహము నాకు ఆలయమై ఉన్నది, అది పరిశుద్ధమై ఉన్నది అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇందుని బట్టి చూసినప్పుడు పేతురు భక్తుడు కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండుడి అని చెప్పబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. మీకుండినటువంటి లోక మర్యాదలను అనుసరించి మీ ఆశలను అనుసరించి నడుచుకొనక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధులై ఉండుడి అనే పేతురు భక్తుడు కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధులై ఉండుటనగా మనము మారు మనసు నీళ్ళ బాప్టిస్మ అనుభవం పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారైతేనే ఈ అనుభవంలో జీవించగలుగుతారు. అందమట్టుకే కాదు, పరిశుద్ధాత్మని అభిషేకం మన మీద ఉంటే మనము ఆత్మఫలం కలిగి ఉంటాం. ఆత్మఫలం ఏమనగా మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వాక్యాల్లో మనం గమనించినప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం, సాత్వికము, ఇవి ఆత్మఫలమై ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఆత్మఫలం కూడా మనం కలిగి ఉన్నట్లయితే మన దేహమును పరిశుద్ధంగా కాపాడుకునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మనకిచ్చినటువంటి దేహమనే దేవాలయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తే నిత్యము స్తుతి ఆరాధనతో మన దేహము నిండి ఉంటుంది. అక్కడ నివసించేవారు ధన్యులు. అలాంటి ఆత్మీయ అనుభవం కలిగి జీవించేవారు ధన్యులని మనం తెలుసుకొని అటు ధన్యతలో మన జీవితాలని కొనసాగించేదానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మీకు వందనాలు. మీ రక్షణను పొంది మీ ఆత్మను మేము కలిగి ఉండి ఆత్మఫలంతో నిండుకున్న వారై నీకు సాక్ష్యార్థంగా జీవితం ఈ లోకంలో జీవించలాగున మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. పరిశుద్ధ ఆలయమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము దేవుని స్తుతించుదరని సెలవిచ్చిన ప్రకారంగా నీ ధన్యత కలిగి మేము జీవించి నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకు అందరికీ సహాయం చేయమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అదిమికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.